కొంతమంది ఈ శ్లోకాలు మేము రోజు శ్రద్ధగా పారాయణ చేస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. మరీ ఆనందించే విషయం ఏంటంటే చాలామంది ఈ శ్లోకాలని కింద కామెంట్లలో చక్కగా వ్రాసి పెడుతున్నారు. అది మరింత సంతోషాన్ని కలిగించింది. సరే, ఇప్పుడు మనం ఈ బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రంలో 36వ శ్లోకంలో ఉన్నాం. ఈ శ్లోకంలో పరమేశ్వరుని ఎలా వర్ణిస్తున్నారో విందాం. చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం. ఈశ్వర, నీకు బిల్వదళం సమర్పిస్తున్నాను. ఎవరికైనా చిత్రాంబరం అంటే విచిత్రమైనటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడు. ఒక్కొక్కసారి గజ చర్మమును వస్త్రముగా ధరిస్తాడు, ఒక్కొక్కసారి వ్యాఘ్ర చర్మమును అంటే పులి చర్మాన్ని ధరిస్తాడు, ఒక్కొక్కసారి దిక్కులే అంబరములుగా కలిగినటువంటి దిగంబర స్వరూపం అవుతాడు. దిగంబరము అంటే బట్టలు లేకపోవడం కాదు, ఆద్యంతములు లేనటువంటి దిక్కులను విశ్వమంతా నిండిపోయి వస్త్రములుగా కప్పుకున్న స్వరూపము అని అర్థం. ఇది చిత్రాంబరం. ఇప్పుడు నిరాభాసం అని అంటున్నారు. అంటే ఆభాసం అంటే కాంతి అని అర్థం. నిరాభాసం అంటే కాంతి లేనివాడు అని కాదు. చీకట్లో ఉన్న వస్తువును చూడ్డానికైతే కంటికి కాంతి అనేది కావాలి. అయితే పరమేశ్వరుడు ఎటువంటి స్వరూపంట? కన్నులు భరించలేనటువంటి గొప్ప కాంతి కలిగిన స్వరూపము అని అర్థం. అంటే ప్రకాశిస్తున్నాడు అనుకోండి. ప్రకాశించే స్వరూపమైనప్పుడు ఒకప్పుడు హెచ్చు ఒకప్పుడు తగ్గు ఉంటే కనుక దాన్ని ప్రకాశము అని అంటారు. ఇక్కడ ప్రకాశము లేదు, హెచ్చు తగ్గులు ఏమీ లేవు, కేవల తేజస్వరూపము కాంతి స్వరూపము కనుక నిరాభాసం. చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం. ధర్మస్వరూపమైనటువంటి నందీశ్వరుణ్ణి తన వాహనముగా కలిగినటువంటి ఈశ్వరుణ్ణి, నీలగ్రీవం కంఠము నీలంగా ప్రకాశించేటటువంటి స్వరూపము, చతుర్వక్త్రం 4 ముఖములు కలిగినటువంటి స్వరూపము. అంటే ఇక్కడ చతుర్వేదములు తానే అయి భాషించేటటువంటి ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను, బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, వినండి. చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం.